కాంతం, నేనెవ్వరి మీద పగ తీర్చుకోవడలేదు. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అందువల్లే వాళ్ల మనసుకి బాధ కలిగిందని నువ్వనుకుంటే నేను వాళ్ళని క్షమించమని నీకోసం అడుగుతాను. నీకోసం ఇప్పుడు నేను ఎన్నో వదులుకున్నాను. అందులో ఇదొకటి అనుకుంటాను. చెప్పు, క్షమించమని అడిగిరానా? ఇంటికి రాగానే వాళ్ళకి తినడానికి ఏమైనా ఇవ్వు అని చెప్పింది నేను. కాఫీ ఇచ్చావా లేదా అని అడిగింది నేను. ఆయన ఏమన్నాడో విన్నావుగా? ఇండైరెక్ట్గా తిడుతున్నానట. నేను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే వాళ్ళు అపార్థం చేసుకుని అలిగి వెళ్ళిపోతే దానికి నన్నేం చేయమంటావు చెప్పు? చూడు కాంతం, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. ఆపరేషన్ అయిన మనిషివి. అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హలో, ఎవరిని ఎలా ఉంచాలో ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. ఆ విషయం గురించి ఈ మాధవరావుకి ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఏ ఫోన్ పెట్టే. పదమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని. బాబు, నాన్న, అత్తయ్య వచ్చారు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. ఓకే సార్. రెండత్తయ్య, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏంటక్కయ్యా, నువ్వు కూడా ఇంత లేట్ అయితే ఎలా? ఏం చేయమంటావు తమ్ముడు? ఇంట్లో పనులు అలా ఉన్నాయి. ఇప్పుడైనా ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చేసాను. సర్లేరా, లోపల పోదాంరా. పద. వదిన గారు, రండి రండి. ఏమో లక్ష్మి, బాగున్నావా? బాగున్నాను వదిన. ఏంటి టైం అవుతుంది, ఇంకా వదిన గారు రాలేదు అనుకున్నాను. ఈ లోపల వచ్చేసారు. సరే కానీ నలుగు కావాల్సిన తీసుకున్నారా లేదా? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. పెద్దమ్మ కులాసేనా? నేను కులాసే గాని ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? లోపలుంది వదిన. కావ్య, కావ్య, కావ్య. అత్తయ్య. ఏమ్మా కావ్య, కులాసానా? బాగున్నాను అత్తయ్య. నీకు పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అవును, అర్చన వాళ్ళ ఆయన ఎక్కడా? అది ఇంకా రాలేదక్క, వచ్చేస్తారు. ఏమిటి, ఇంకా రాలేదా? ఎక్కడి నుంచి నేను వచ్చాను, ఈ పక్కన వాళ్ళు రాలేదా? ఏమి నారాయణ, ఏదైనా సమస్య? అబ్బే అదేం లేదక్క. అయితే ఎందుకు రాలేదురా? వెళ్ళి పిలిచారా లేదా? నిన్న కూడా పిలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే అల్లుడు గారికి ఒంట్లో బాగాలేదని అర్చన హాస్పిటల్కి తీసుకువెళ్ళిందంట. అప్పటికి చాలాసేపు చూసి రాకపోయేసరికి వియ్యంకుడు గారికి చెప్పొచ్చాను. అబ్బాయికి ఏమైందిరా? ఏం లేదు, కొంచెం జ్వరం తగిలిందట. నేను తర్వాత అల్లుడు గారితో కూడా మాట్లాడాను, తప్పకుండా వస్తామన్నారు. అర్చన వాళ్ళ ఆయన ముందుండి శుభకార్యం నడపాలి. అలాంటిది వాళ్లే రాలేదంటే ఏమిట్రా అర్థం? ముందెళ్ళి ఫోన్ చేయి. సరే రే వినోద్, నాన్న, గోపికి ఒకసారి ఫోన్ చేయరా. అన్నయ్య కాస్త ఆగు. నాకీ సంబంధం మాట్లాడినప్పటి నుంచి మనకి అర్చనకి తేడాలు వస్తూనే ఉన్నాయి. అత్తయ్య చెప్పినట్టు ఈ శుభకార్యం ముందుండి జరపాల్సింది అది బావా. ఇప్పటిదాకా వాళ్ళు రాలేదంటే ఏంటి అర్థం? ఇక్కడికి రాకూడదని నిర్ణయం తీసుకోవడం వల్లే కదా. నా నిశ్చితార్థం అప్పుడు కూడా అంతే. ఎన్ని ఫోన్లు! అన్నయ్య ఫోన్ చేసి చేసి విసిగిపోయాడు. చివరికి రానే లేదు. ఈ రోజు మళ్ళీ ఫోన్ చేసి పిలవాలా? అసలు తన మనసులో ఏముందో తెలియాలి. నిశ్చితార్థానికి అమ్మా నాన్న స్వయంగా వెళ్లి పిలిచారు, కాని వాళ్ళు రాలేదు. జరిగిందంతా మర్చిపోయి శుభలేఖల్లో వాళ్ల పేర్లు వేసి పెళ్లికి అందరూ వెళ్లి పిలుచుకొచ్చారు. నలుగు పెడుతున్నారని, పెళ్లి కూతుర్ని చేస్తున్నారని నిన్న నాన్న ఇంటికి వెళ్ళొచ్చారు. మళ్ళీ ఫోన్ చేసి కూడా పిలిచారు. ఇంత చేసినా రాలేదంటే ఏంటి? మనము ఎంతకని తలంచి దిగిపోవాలి?
దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మన తప్పు లేకుండా మనం పిలిచాం. ఇక వస్తే రానివ్వండి, లేకపోతే వదిలేయండి. అన్నయ్య, నువ్వు మాత్రం మళ్ళీ ఫోన్ చేయొద్దు. అమ్మా కావ్య, నువ్వు అలా మాట్లాడొచ్చా? అదెవరు? నీ తోడబుట్టిన అక్క. తోడబుట్టిన వాళ్ళందరూ కలిసి ఉంటేనే అందరికీ ఆనందం. నువ్వు చదువుకున్న దానివి ఇలా మాట్లాడటం ఏం బాగాలేదమ్మా. చేసిన తప్పులు సరిదిద్దుకోవటానికి జన్మ జన్మలకి మళ్ళీ ఓ తల్లి కడుపును పుట్టకపోతారా? చూడమ్మా కావ్య, ఏదో దాని మనసులో చిన్న బాధ ఉండుంటుంది. అందుకని దాన్ని అలాగే వదిలేయగలమా? దాని పెళ్ళప్పుడు నువ్వు కూడా అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయావు. అప్పుడు అదేమందో తెలుసా? నువ్వు వస్తేనే నలుగు పెట్టుకుంటాను అంది. అలాంటి దాని వస్తే రాని లేకపోతే పోనీ అంటావా? ఇదేం బాగలేదమ్మా. అత్తయ్య, నీకిక్కడ జరిగింది పూర్తిగా తెలీదు. అర్చన అమ్మ గురించి ఏం మాట్లాడిందో తెలుసా? డబ్బు నల్లుడు కదా, పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కావ్య, నాకు అవన్నీ తెలుసమ్మా. మీ అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి తన బాధంతా చెప్పుకునేది. కోపతాపంలో చాలా మాట్లాడుకుంటాం. అవన్నీ మనసులో పెట్టుకుంటావా? ఎప్పటికప్పుడు మర్చిపోవడం మంచిదమ్మా. అర్చన గురించి నీకు తెలీదా? అది ఎంత మంచిదో నాకన్నా నీకే బాగా తెలుసమ్మా. అది నీ మంచి కోరుకునేదమ్మా. నువ్వు చెప్పేది పాత అర్చన గురించి అత్తయ్య. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ఏమర్ లక్ష్మి, అర్చన ఏమన్నా ఊరుకునేదానివి కాదు. దాని మీద ఈగ వాళ్ళు ఇచ్చేదానివి కాదు. ఇప్పుడు కావేలా మాట్లాడుతుంటే అది కాదని ఒక మాట అనవే. అంటే నీ మనసులో కూడా కావిలాగానే వస్తే రాని లేకపోతే పోనే ఉందా? అబ్బబ్బే, అలాంటిదేం లేదు వదినా. అది నేనే లోకం అని పెరిగిన పిల్ల. ఏవో చిన్న చిన్న మనస్పర్ధలొచ్చాయి. అవన్నీ తీరిపోయాయి. వచ్చేస్తారు వదినా, వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారు. సరే ఒరే వినోద్, ఒక్కసారి ఫోన్ చేసి వస్తారా రారో కనుక్కోరా. లేదంటే నేనే వెళ్ళి నచ్చజెప్పి తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. హలో. బావగారు బయలుదేరారా? బావా, ఆటోలో వస్తున్నాము. ఇంకాసేపట్లో అక్కడ ఉంటాం. అత్తయ్య ఆటోలో వస్తున్నారట. తొందరగా రమ్మని చెప్పరా. ఆ, బావగారు మీకోసం వెయిట్ చేస్తున్నాం. కాస్త త్వరగా వచ్చేయండి. అలాగే బావా, ఉంటాను. ఉంటాను. అత్తయ్య వచ్చేస్తున్నారట. చూసారా, ఇప్పుడు వరలక్ష్మి మొహంలో కళ వచ్చింది. సరే సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. పదండి వదిన గారు, పద, నీళ్ళు తోడు. అరే వినోద్, ఆ బ్యాగ్ లోపల పెట్టేసి జరగాల్సిన పనులు చూడు. అలాగే నాన్న. ఇప్పుడే వస్తానండి. అలాగే సార్. ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? టైం అవుతుంది, వెళదాం పదా. మనం వెళ్లాల్సిందేనంటావా? అదేంటర్చిన అలా మాట్లాడతావు? మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఇందాక మీ అన్నయ్య కూడా ఫోన్ చేశాడు. మనిద్దరం ఆటోలో ఉన్నాం, దారిలో ఉన్నాం అని అబద్ధం చెప్పాను. నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు. అర్చన, మనం ఎందుకు వెళ్లాలో, అవసరం ఏంటో నిన్నే నీకు మొత్తం క్లియర్గా చెప్పాను కదా. అంతా విన్న తర్వాత మళ్ళీ నువ్వు ఇలా మొదటికొస్తే ఎలా చెప్పు? అవతల మీ బంధువులంతా వెయిట్ చేస్తూ ఉంటారు, మన గురించి అడుగుతూ ఉంటారు. అత్తయ్య గారు వాళ్ళు మాత్రం ఎంతని మేనేజ్ చేయగలరో చెప్పు? కావ్య నిశ్చితార్థానికి నేను వెళదాము అనుకున్నాను. మనం వెళ్ళి తీరాలి అంతే. లే, బయలుదేరు. నాకిష్టం లేదు అంటే వినవు కదా. ఎప్పుడు నీ మాట నీదే కాని నా మాట వినవు. నేనొక్క మాట అంటే దానికి రకరకాల కారణాలు చెప్పి నన్ను ఒప్పించాలని చూస్తావు కానీ నా మాట వినవు. సర్లే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. పద వెళ్దాం. ఏంటి ఇలాగే వెళ్ళిపోతావా?
ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో, హీరోయిన్లా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నీకు నా దిష్టే తగినట్టుగా ఉంది. బయలుదేరదామా? సర్లే, నిన్నోటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగు. బంధువులంతా వచ్చేసుంటారు, మన గురించి అడుగుతుంటారు, పాపం అది ఇది అని చెప్పి నన్ను అక్కడికి లాక్కెళ్తున్నావు కదా. ఉమ్. ఇంతకీ అక్కడికెళ్ళిన తరువాత నువ్వు ఇంట్లోకొస్తావా లేక వాకిట్లోనే నిలబడిపోతావా? నువ్వు ఖచ్చితంగా ఇంట్లోకొస్తావు కదా. నువ్వు లోపలికొస్తేనే నేను లోపలికెళ్ళేది. లేకపోతే మనిద్దరం గుమ్మం దగ్గర నుంచి ఇంటికి తిరిగి రావడమే. నేను బయటుంటాను, త్వరగా రా. రా త్వరగా, టైం అవుతుంది. పోనీ. హాయ్ బంగారు తల్లి. రమ్య, ఎలా ఉన్నావు? అర్చన, అమ్మా అర్చన వచ్చిందమ్మా. అర్చన, అర్చన బాగున్నావా? అర్చన బాగున్నాను. బాగున్నావా బావా? రండి. రండి నమస్కారం రండి. అండి. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం అండి. మీరు వచ్చాక ఇంటికి కళొచ్చింది. నాకు చాలా తృప్తిగా ఉంది. బాగున్నావు అర్చన? అత్తయ్య, నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. ముందు అందరూ లోపలికి రండి. రండి అర్చన. రండి అల్లుడు గారు. రండి. రా తల్లి. రండి. ఏమిటయ్యా గోపి అలా నిలబడిపోయావు? లోపలికి రా. లోపలికి రమ్మంటున్నారు కదా, లోపలికి రండి. పోరా పో. ఇంకొకసారి నా ఇంటికి వస్తే కాండ్రించి మొహాను మేస్తాను. నా చేతిలో విద్వత్ ఉందండి. ఎలాగోలా కష్టపడి అత్తయ్య గారు ఎదురు చూస్తున్నట్టుగా ఆస్తి అంతస్తు సంపాదిస్తాను. అర్చన్ని బంగారంలో చూసుకుంటానండి. ఆ రోజు నన్నెవరూ గుమ్మం దాకా వచ్చి పిలవక్కర్లేదు, నేనే దర్జాగా లోపలికి వస్తానండి. లోపలికి రండి అల్లుడు గారు. ఏంటి బాబు గారు అక్కడే నిలబడి ఆలోచిస్తున్నారు? లోపలికి రండి.
రండి అల్లుడు గారు రండి ఏమిటి అర్చన పొరుగురు దాన్ని నేనే ముందొచ్చాను. ఈ ఊళ్ళో ఉండి ఇంత ఆలస్యం చేసావేంటి? ఇందులో అర్చన తప్పేం లేదండి, నా వల్లే లేట్ అయింది. పైగా సిటీలో ట్రాఫిక్ మీకు తెలియంది కాదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అల్లుడు గారు? బాగుందండి. అర్చన వెళ్ళు, కావ్య నీ గురించి ఎదురు చూస్తుంది. వెళ్ళు. ప్రియా తీసుకెళ్ళమ్మా. రార్చన జయంతి వెళ్ళి గోపి కాపీ తీసుకురా. అలాగే. పద ఆ? మన నలుగు పని చూద్దాం. పదండి. బావగారు కూర్చుందాం పదండి. కూర్చోండి. ఏంటి అల్లుడు గారు, షెడ్ ఎలా సాగుతుంది? బాగుందండి. అవును. కావ్య అర్చన వచ్చింది. కావ్య